మన జీవితంలో ఏ సందర్భంలోనైనా సరే మన విజయాన్ని పొందుకోవాలన్నా, అలాగే దేవుని చేతుల్లో ఉన్న మేలును మనం అనుభవించాలన్నా యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థవంతుడు దేవుని ఎదుట కానీ, ప్రజల ఎదుట కానీ, సమాజము ఎదుట కానీ అతను ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ నిర్భయముగా జీవించగలడు. ఎందుకంటే యథార్థత అనేది భయము నుంచి విడుదలిస్తుందండి. యథార్థత అనేది మనిషిని అందరి ముందు ధైర్యముగా నిలబడేలా చేస్తుందండి. కాబట్టి యథార్థంగా ఉండాలి, నీతిహీనులుగా ఉండకూడదండి, యథార్థంగా బ్రతకాలి, అబద్ధమాడేవారుగా ఉండకూడదండి. దేవుడు మనల్ని యథార్థంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా ఏ విషయంలోనైనా సరే ఒకవేళ మనం యథార్థతను కోల్పోయి దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఇప్పుడైనా సరే, దేవా నువ్వు యథార్థవంతులకు మేలు చేస్తావంట కదయ్యా, యథార్థముగా జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని ఆయన పాదములు పట్టుకుని ఆయన బ్రతిమలాడుకుందాం. అట్టి యథార్థతను, యథార్థమైన జీవితాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.